నమస్తే అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్తే. నమస్తే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలా. గలుపులున్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్తే. నమస్తే. అందరు బాగుండాలి. ఎన్ఆర్ఐ పాలసీ గురించి ఇప్పుడు బడ్జెట్ కేటాయించుడు ఉన్నదట. అందరూ ఇట్లనే ఎన్ఆర్ఐ పాలసీ గురించి సపోర్ట్ చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీ రావాలి కంపల్సరీ. ఆ రేవంత్ రెడ్డి సార్ను కూడా కోరుదాము. ఈ అసెంబ్లీలో కూడా మన కోసము ఎవరైతే ఆ బడ్జెట్ కోసము ఎవరైతే అసెంబ్లీలో కొట్లాడతారో వాళ్ళను మాత్రము తప్పనిసరి మనము చేయాలి. మన కోసము గలుపులున్న బిడ్డల కోసము అందరి కోసము మాట్లాడే వాళ్ళని ఎప్పటికీ అది మరదు. ఎందుకంటే ఎన్ఆర్ఐ పాలసీ కేరళ మొత్తం సపరేట్గా అమలైంది కాబట్టి ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళు 3 నెలలు 4 నెలలు మన తెలంగాణలో ఉంటే కేరళలో 3 రోజులు 15 రోజులల్లో ఆ బాడీని పంపిస్తున్నారు సపరేట్గా. కాబట్టి మన తెలంగాణలో చేస్తామని అన్నారు, బడ్జెట్ కేటాయించలేరు. ఇప్పుడు కేటాయించే కోసము మనం ప్రతి ఒక్కరము వీడియో పెట్టాలి. ప్రతి గల్పులున్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు పార్టీ పరంగా మనం చూడొద్దు. ఎందుకంటే గల్పులో ఉన్నాము. గల్పు దేశాన్ని మనము పోయి కూడా మన తెలంగాణ గురించి మనం పోయి తెలంగాణ బిడ్డలం పోయి కూడా తెలంగాణకు మన పర్సెంట్ పోతుంది. కాబట్టి మనం కూడా గల్పులున్న అన్నలు, తమ్ముళ్ళు బాజాప్తా కొట్లాడాలి. మన కోసం ఎవరైతే గల్పులున్న అన్నల, తమ్ముళ్ళు, చెల్లెళ్ళ, అక్కల కోసం ఎవరైతే మన కోసం అసెంబ్లీల బడ్జెట్ కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని తప్పనిసరి మనము కాపాడుకోవాలి. మన కోసం ఎవరు పోరాడుతారో వాళ్ళని అందరినీ కాపాడుకోవాలి. తప్పుంటే క్షమించుండ్రి. మన ఎన్ఆర్ఐ పాలసీ కంపల్సరీ కావాలి 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 కావాలి. ఎందుకంటే గలుపులున్న బిడ్డలు సరిపోయి 3 నెలలు 4 నెలలు అట్లా సేవలు పడి ఉండి ఇంటికాడ ఎంతో కష్టపడుతూ ఆ తల్లిదండ్రి ఏడ్చి 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 వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఎన్ఆర్ఐ పాలసీ అయితే 15 రోజులు 20 రోజులలో కంపల్సరీ వేస్తారు. సపరేట్గా అయితేనే కేరళలో అయినట్టు సపరేట్గా అయితేనే మనకు ఎంతో హెల్ప్ ఉంటుంది, ఎవరికైనా కష్టం ఉండదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో కంపల్సరీ కేటాయించాలని అందరూ పోరాడాలి. అందరితో నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. మీరు అందరూ తప్పకసరి ఎవరైతే ముందుకు నడుస్తారో ఎన్ఆర్ఐ పాలసీ గురించి అవన్నీ కూడా తప్పకసరి అందరూ ఫుల్ సపోర్ట్ చేయాలి. గలుపులా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ఆర్ఐ పాలసీ కంపల్సరీ కావాలి. కాబట్టి కష్టాలు అందరము కష్టపడుకుంటూనే ఈ డెడ్ బాడీలను పంపించుడు ఎంతో రాత్రి అనక పగలనక ఎండనక ఆననక ఎంతో తిప్పలబడి ఆ ఇంటికాడ బాధలు చూడలేక మనము పంపిస్తున్నారు కాబట్టి గల్పులున్నలు ఎప్పటికని ఈ బడ్జెట్లో కేటాయించాలని మరీ కోరుతున్నా. మీ ఈ వీడియో ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి. ప్రతి ఒక్కరూ వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్నిట్లలో షేర్ చేయాలని కోరుకుంటున్నా. తప్పుంటే క్షమించుర్రి. బాయ్ ఫ్రెండ్స్.